Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. ఏందన్నా కర్రాడ్డం వేసినావు? చెక్ చేయాలి. ఇవి మినిస్టర్ గారి బళ్ళు, అది అంబులెన్స్, ఇవి కూడా చెక్ చేయాలనా? ఏయ్ త్వరగా కర్రది, మినిస్టర్ గారి బావమరిది చావు బతుకులో ఉన్నాడు. సారీ, చెక్ చేయండి వదలం. పేషెంట్ ని చెక్ చేయడానికి నువ్వు ఏమైనా డాక్టర్వా? మేము చెక్ చేయాలనేది పేషెంట్ ని కాదు, వెహికల్స్ ని. నీ సిన్సియారిటీ మెచ్చుకున్నాను. ఈ చెకింగ్లు చేజింగ్లు దేనికి గాని పాకెట్ మనీ ఉంచుకో. లంచమా? కాదు, సబ్సిడీ తీసుకో. అలవాట్లేదు. నువ్వేమైనా భారతీయుల్లో ముసలి కమలసన్వా? తీసుకోయా. మాటలు ఆపి మర్యాదగా చూపించండి. రేయ్, మరి సిన్సియర్ ఆఫీసర్లా ఉన్నాడు. మీ సిన్సియారిటీ ఏందో మీరు చూపియండి. చెక్ చేసుకో. బాగున్నారా? హలో, ఇన్స్పెక్టర్ అర్చన స్పీకింగ్. వాట్? ఎక్కడ? ఓకే, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. ఫాస్ట్! ఎవడి హై జంప్ కాడు జాకీ చాన్ లా జంప్ చేశాడు. ఆహా, కత్తిలాగా ఉంది. ఎవరి జూనియర్ కిరణ్ బేడి? మిస్టర్, ఎవరు నువ్వు? లోకల్ హీరోని. నువ్వు ఫైట్ చేస్తున్నావేంటి? నీకు హెల్ప్ చేద్దామని. నీ హెల్ప్ ఎవరికి అక్కర్లేదు, పక్కకెళ్ళి పని చూసుకో. అంతేనంటావా? అంతే. ఇక నిన్ను ఏ గవర్నమెంట్ కాపాడలేదు. రేయ్ పోరా, మేడం దగ్గరికి పో. హెల్ప్ వద్దంట. అంతొద్దు, ఓసారి బ్యాగ్ చూసుకో. ఎస్ఐ డ్రెస్ వేసుకొని వచ్చి ఎగిరెగురుతా అంటున్నావేంది? పోయే కాలం. 20 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నాం. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాం? చాలా మందిని చూసుంటారు. నడిమింట్లో ఎందుకే? అది కోత అంటే. అమ్మో, పిట్ట బాగా కోత పెడుతుంది. కోతకెళ్లే లోపల ఆపేయాలి. ఆగండి. ఏ, నువ్వు రేపు చేసుకుంటావా? కామెడీలొద్దు, సీరియస్. ఆ అమ్మాయిని వదిలిపెట్టి సరెండర్ అయిపోండి. కామెడీలొద్దు, సీరియస్. ఇది సీరియస్ వార్నింగ్ ఏరా సన్నాసి.
ఆ? వీళ్ళందరినీ జీపెక్కించండి. ఆగండి. పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే. ఏంటి నా స్మగ్లం నీ జీప్ ఎక్కించుకుంటున్నావు? నీ స్మగ్లరా అంటే ఈ డెన్కి డాన్ నువ్వేనా? ఓసి నా తింగర బుచ్చి, వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను. మిస్టర్, ఒంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు. డ్రెస్సులు అడ్రస్లు చూసి మాట్లాడే టైప్ కాదు మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. నేనెవరినో తెలుసా? ఈ డ్రెస్ నీదే అయితే ఎస్ ఐవి. ఎస్, 1 టౌన్ ఎస్ఐని. నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే, 2 టౌన్ ఎస్ఐని. అయితే మనలో మన గొడవ ఎందుకు సార్? 50-50 చేసుకుందాం. వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమైనా వంకాయలా? రే రౌడీస్, మీరంతా నా సైడ్ వచ్చేయండి. రండి. ఆగండి. వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు, నేను ముందు కొట్టాను. రేయ్, మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా? రై చెప్పరా, ముందెవర్రా కొట్టింది? ముందెవరు కొట్టలేదండి, వెనక నుంచి కొట్టారండి. ఎవరు కొట్టారో చూడలేదండి. నేనే ఫుల్. ఓకే, నువ్వే కొట్టావు. అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి? వీళ్ళు అటాక్ చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి. నీ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడే అరెస్ట్ చేయాలి. నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు? వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి. పారిపోక నీ కోసం వెయిట్ చేస్తారా? అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలోకి వచ్చి మమ్మల్ని కొట్టడమేంది? కామెడీలో సీరియస్ మళ్ళీ కొట్టిండు. అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది? ఏంటి నీ కంటికి నేకెడ్ గా కనపడుతున్నానా? ప్యాంటు షర్ట్ కనపట్లా? ఏయ్, నేను అడిగింది యూనిఫామ్. లాండ్రీకి వేసాను. అలాగా? అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు. కంగారులో ఇంట్లో మర్చిపోయాను. నువ్వు చెప్పేదంతా నిజమని నువ్వు ఎస్ఐ వని నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు. కాలీఫ్లవర్ పెట్టుకున్నావా? షడప్. ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను. ఆ? ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి గ్యాంగ్కి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను. కోర్టులో బోన్ ఎక్కిస్తాను, జైల్లోకి నెట్టిస్తాను. ఎన్ని గుండెలు నీకు? టోటల్ గా 12 సార్. ఏయ్, అతను అడిగేది గుండెలు కాదు, గుండెలు. పదండి. నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ అలా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏం సార్ దోమలా? పగ ప్రతీకారం. ఎవరి మీద సార్? ఎస్పీ గారి మీద? ఓ ఆడదాని మీద. ఆడదాని మీద? ఎందుకంత భయపడ్డావు? భయపడటం కాదు సార్, ఉద్వేగంతో ఊగిపోయా. చెప్పండి సార్, ఎవరు ఆడది? మీకోసం నా జీవితమే కాదు, అవసరమైతే జీతం కూడా తారపోస్తా. అది పోలీస్ ఆఫీసరే, 1 టౌన్ ఇన్స్పెక్టర్. వద్దు సార్, పోలీసు వాడు తెలికితే ప్రమాదం. మనము పోలీసులే కదా. అందుకే చెప్తున్నారు సార్, మనం అంటే ఎంత డేంజరో మనకే తెలుసు. షడప్. ఇంత బతికే ఆడదానికి భయపడతావా? సాటి పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు. దాన్ని ఎలాగైనా పట్టుపట్ట. యూ డోంట్ వరీ సార్, డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేని దాన్ని నేను పట్టుబడతా. ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ, పోలీస్ డైరీ, పోలీస్ ఫైల్, పోలీస్ ఛాలెంజ్. వచ్చే రాములమ్మ. 5 10 5 10 5 10 5 10 5 10 5 10. ఇదిగో 5 10 5 అమ్మా. మంచివి, బాగా లేతవి. లేతవేంటి? నేను అమ్మేది మొక్కజొన్న పొత్తులు కాదు. మరేంటి? బ్లాక్ టికెట్లు. బ్లాక్ టికెట్లా? కావాలా? సరే రండి. ఇదిగోమా మేడం పదండి. 5 10 మీరు 5 10. ఇంత చీప్ గా టికెట్లు అమ్ముతున్నారా? చీప్ గా కాదు, ఎక్కువ రేట్కి అమ్ముతున్నాను. ఎంత డబ్బు అవసరం అయితే 5 మాత్రం 10 ఇంతకు 5 దిగజారుతారా? ఓ సిమ్మఫు, నేను డబ్బు కోసం కాదు టికెట్లు అమ్మేది. ఆ, ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది. నేను ఇలా టికెట్లు అమ్మితే అసలు బ్లాక్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. ఆహా, మీలాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓడించాలే, వెళ్ళు. నిన్ను చూస్తే నన్ను గుర్తుపడతారు. ఎస్ మ్యామ్. 10 20 10 20 10 20 పాపా, 10 20 ఓ 5 10 ఇచ్చుకో. 1 తీసుకో. నువ్వా? అవునే నా లిల్లీ పువ్వా. ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు? బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా. సైడ్ బిజినెసా? కాదు, స్ట్రైట్ బిజినెస్. నీకెందుకు? బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా? బ్లాక్ టికెట్లు కాదు, గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా. ఏం చేస్తారు? నిన్ను మూసేస్తారు. మూసేయడానికి నువ్వెవడు బాయ్? నేను 2 టౌన్ ఎస్ఐని, నీకన్నా ఓ టౌన్ ఎక్కువ. ఇది 1 టౌన్ అంటే నా టౌన్. ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చెయ్యాలి. అవును కరెక్ట్ సార్, మనం తెలియక ఎగ్లో లెక్కెట్టాం. నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక బాధ్యత గల యువకుడిగా, ఒక భారతీయుడిగా, ఒక భాషగా, ఒక శివగా, ఒక పెద్దరాయుడుగా, ఒక చిన్నరాయుడుగా, ఒక సర్దార్ పప్పారాయుడుగా ఈ అవినీతిని, అక్రమాలని, అన్యాయాల్ని, తర్వాత ఏంటి సార్? అరాచకాలు, అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది. ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకుంది. మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసే సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా. ఐఎమ్ ఆన్ డ్యూటీ. ఏది నీ ఐడెంటిటీ కార్డు? ఇక్కడే ఉండాలి, ఎక్కడో మిస్ అయినట్టుంది. మిస్ అయిందో మిస్సెస్ అయిందో ఇప్పుడే తేల్చేస్తాను.
నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను. బ్రదర్స్, సిస్టర్స్, రండి. మరదల్లారా రండి. రండి రండి. ఈ ఆడదాన్ని చూడండి. సంఘాన్ని, సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పురుగుని, ఆడ పురుగుని బాగా చూడండి. ఏంటి సార్ ఏమైంది? భారత స్త్రీ తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎంతో ఆదరించబడుతుంది. కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని, చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది. లేడీస్ ఇలా చేయకూడదు అంటే 1 టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్ ఇస్తుంది. నేను పోలీస్ ఆఫీసర్ని. పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మే వాళ్ళని పట్టుకోవాలి కానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు. నీకో రూలు, ప్రజలకో రూలా? రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సతీ సావిత్రి, సతీ అనసూయ, సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, అల్ఫాన్సా, పాకిజాల్ని కన్న పుణ్యభూమి ఇది. ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలందేవి క్షమిస్తుందా? శ్రీదేవి సహిస్తుందా? ఓవరైందా సార్? బాగా చెప్పండి ప్రజలారా, చెప్పండి. ఇలాంటి చీర పురుగుని ఏం చేయాలి? ఫోన్లు ఇద్దరు వదిలేయండి సార్. నో, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు. నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను. పద. దిగ. వదులు. నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే? రా. సెల్యూట్ చేసింది నాకా తనకా? మీకెందుకు చేస్తాం? మా మేడం గారికి చేసాం. ఇడియట్స్, బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా? బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా? రాయ్ వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం. ఎవరక్కడ? పెన్ ఎక్కడ? ప్యాడ్ ఎక్కడ? రైటర్ ఎక్కడ? నేనే రైటర్ని. అయితే రాసుకో. ఏంటి సీరియలా? కామెడీయా? కేసు బే. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి. మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా? ఎవడరా నువ్వు? రాగి అన్నామంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది. ఆయన ఎవరనుకుంటున్నావు? ఎవరనుకుంటారా మీరు? ఎవరనుకుంటున్నారు? ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ. ఈ ప్రోగ్రాముల తర్వాత ముందు కేసు రాయ్. సార్ ఆవిడ లేదు, ఆవిడ లేదు. చట్టానికి అందరూ సమానమే. రాయ్. ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్? మ్యాటర్ బ్లాక్ టికెట్లు, మిగతాది నువ్వు ఊహించి రాసుకో. రైటర్ అని మంచి ఛాన్స్ ఇచ్చారు. నీ టాలెంట్ మొత్తం చూపించుకో. అనురాధ, సార్. మేడం గారు లోపల తీసుకెళ్ళు. హలో, మేడం గీయడం అన్నామంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు. ముద్దాయి అను. ఎస్ సార్. ముద్దాయి లోపల తీసుకెళ్ళు. మిస్టర్ విక్రాంత్. సార్, గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ దిస్? సార్, అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉండి, అందులోనూ లేడీ ఎస్ఐ ఉండి, అవ్వా అవ్వా, ఇంతకంటే ఇన్సల్ట్ ఏమైనా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా వాళ్ళు మన మీద జోకులు వేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళ వల్లే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చీడ పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చీడ పురుగులు చేరారు సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రే రామ్కోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరినీ పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రాంత్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చాలక, తిన్నది అరక్క. షటప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అర్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంక వెళ్ళండి. నా స్టేషన్ లో నన్నే లాకప్ లో వేస్తావు కదూ? చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే? లేదా బాగా తక్కువైంది. అరే అలా ఊపేకండి, వెనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన తాగే రావట్లేదు. వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది కానీ. బా, ఏంటంటే కిరసనాల వాసన వస్తుంది. కల్తీ మందు అయింటదయ్యా. నానా, ఆ? ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటావురా? చెయ్యగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు, నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసలు నువ్వు నోరుమోయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం. పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసాయల బాటిలా? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏంటి తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయలు బయటికి వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి. ఆ? ఒక అగ్గి పుల్లలకి ఇచ్చి మింగేయండి. ఆ? కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసాలు మింగడం ఏంటండి? రేయ్!
ఏమండో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఏంటంటే? డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్ ఆవిడ ఎవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షటప్. 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. అయితే మాత్రం డబ్బులు ఎవరా? ఏయ్ పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను. ఓర్నైనా బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్యి బాబు, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను. ఇచ్చే రేటు చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క ఇవేమి 4 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చెంట్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు ఇవ్వు. మా తల్లే, మాయమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా. తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వేల్టికి ఇవి చాలే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా క్యాష్. కానిస్టేబుల్, ఏయ్ 1 టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కాదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. అమ్మో వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోండి తల్లో. థ్యాంక్ యూ. విక్టోరియా, ఆటోన్ పిలు. 1 టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి, మీకు ఆటో ఎందుకత్తా? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? 2 టౌన్ ఎస్ఐ గారు, మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నాయండి. ఓ చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేమిటి బాబు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అత్తవి కదా, లాకప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్? నన్ను లాకప్ లో వేస్తావా? యా, చూస్తావేంట్రా, తీసుకెళ్ళే. ఏ మిస్టర్, నేనెవరినో తెలుసా? 1 టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. మేడం, వాట్ ఇస్ దిస్? వదలు రాస్కల్స్, నన్ను లాకప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు. దానమ్మ దీనమ్మ అని బూతులు మాట్లాడే చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కి ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో, చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసి నీ తాత రక్తదానం చేస్తారు. హెడ్ లాగుండు, ఎస్ఐలా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేయమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది. బేటీ, మమ్మీ, బేటీ, మమ్మీ, బేటీ. పేటీ గిటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సోపొద్దు. తెలుసో తెలియకో. తెలియ కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూవ్ అయిపోతున్నావు. సార్ ఓకే ఓకే, ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను? ఏ రామ్కోటి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసలిదాన్ని కోర్టుకి తీసుకెళ్తా. ఓకే సార్. వద్దు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేను ఇక్కడే మీతో పాటే స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి.
సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్లు వస్తున్నాయేంటి? అది మొహం చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి. ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్ వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు నా కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. ఆ జాగ్రత్తమ్మా. రండమ్మా. మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు. సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు? మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుడిని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేయండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధుందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా అనుకుని లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్యి బాబాయ్, తమరు ఆటోన్ ఎస్ఐ గారు ఓన్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రిని కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు పుచ్చొంకాయలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆపుంటది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్ లేరా. ఎవరిని మిస్? నిన్నేరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మావ గారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వే వత్తవే. నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికేం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు. కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా?
తాళి కట్టి ఉరితీసే ఈ తలారితో వెళ్ళి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవంలా బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్ ఈసారి చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి బ్రధవని చేసుకోను. పారా వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. పదరా పద. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు పోయిందండి. పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు. పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరాయిలాగా స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించవచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసై అర్చన. అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అతను నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాతే పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటే ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? జస్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? చస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ఆర్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని. కాదు,
నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే బీ ఛానల్లో డాన్సర్లా ఉన్నావు. ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే పిల్లకాయలు ఎవరు పాల్ దగ్గర హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలం, చీమలు పాకం. ఏ అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కితలొద్దు. మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాల సీసా, పర్సు. ఏం బచ్చగా అనుకున్నావు? పాల సీసా తీసుకోనికి గా పరిస్థితి ఇది. ఓకే, గా గడియారం కూడా అది. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి. ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? గట్టిగా అరవ, బావులేస్తాడు. ఈడేమన్నా రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతుకున్న 2 కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు, అవి బాగా టైట్ గా ఉన్నాయి. తీస్తే లేస్తాడు, లేస్తే ఏడువని. ఏడిస్తే లోకం మునిగిపోతుందా? ఈబే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా. నేనేమన్నా పాత బాకి అడిగినా అనోయ్. చల్, నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు? ఎడవకెడవ. నా కొడుకుని ఏడిపిస్తావరా? అయిపోయావు. లేదు నన్ను. ఏడవు నాన్న, నీ వచ్చేసాగా. ఏమో అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులు ఉంటాయి, రండి తీసుకోండి. ఇంకో పన్ను. ఒక ఫోన్ చేసుకుంటాను. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలా మేడం, నా మాటను. బొమ్మ కావాలా? ఏంటమ్మా నవ్వు? అరే బాగుందా బొమ్మ? ఒరే అబ్బాయి, వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు. నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా. నవ్వితే ఆడించడం, ఏడిస్తే ఆడించాలి కానీ. మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్. అర్థమైంది. బాబు పదరా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటేను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్. అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు.
ఓ పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనుకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని.